తలపై అక్షతలు ఎందుకు వేస్తారు? పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు పాదాలకు ఎందుకు నమస్కరిస్తాం? అక్షతలు అంటే మనకు అందరికీ తెలుసు. బియ్యంలో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా దేవాలయాలలోనూ మన పెద్దలు మనల్ని ఆశీర్వదించడానికి మనపై అక్షతలు వేస్తారు. అయితే ఈ అక్షతలు వేయడంలోని పరమార్థం ఏమిటి? అక్షింతలు అంటే క్షతం కానివి అని అర్థం. అంటే రోకలి పోటుకు విరగని వీయని, శ్రేష్టమైన వీయని అర్థం. అలాంటి బియ్యాన్ని పసుపు మరియు నెయ్యితో లేక నూనెతో కలిపి అక్షింతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దానవస్తువు బియ్యం. చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటి అన్నిటికీ చంద్రుడే కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మన పెద్దల నమ్మకం. అందుకే ఈ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయని గట్టిగా విశ్వసిస్తారు. అందుకు అక్షతలను తలపై వేసి ఆశీర్వదిస్తారు. సాంకేతికంగా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వము ఉంది. దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. పెద్దలు మనపై అక్షతలు వేసి ఆశీర్వదించే సమయంలో వారి దేహంలోని విద్యుత్లో కొంత భాగం ఈ అక్షతలకు తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి పుచ్చుకునే వాళ్లకు కొంత విద్యుత్ బదిలీ అవుతుంది. అంతే. మనిషి దేహంలో విద్యుత్ కేంద్రాలు 24 ఉంటాయి. వాటిలో ప్రధానమైంది శిరస్సు. ఇది విద్యుత్ ఉత్పత్తి కేంద్రమే కాదు, విద్యుత్ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. ఈ కారణంగా ఈ అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది. ఇక పసుపు క్రిమిసంహారకం. ఆశీస్సులు ఇచ్చేవారికి ఎటువంటి చర్మవ్యాధులు లాంటివి ఉన్నా అవి ఆశీస్సులు పుచ్చుకునే వారికి రాకుండా ఉంటాయి. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలో అర్థం, పరమార్థము ఇదే. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం. అన్నాద్భవంతి భూతాని అని భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పబడింది. జీవులు అన్నం చేత పుడతారు. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే జీవుడు ఈ అన్నంలో పుట్టి తిరిగి ఈ జీవుడిని భగవంతునిలోకి చేర్చడమే. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు పాదాలకు ఎందుకు నమస్కరిస్తాం? పెద్దల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకునేటప్పుడు వారి పాదాలకు నమస్కరించడం మన సంప్రదాయం. అయితే అలా చేయడంలోని అర్థం ఏమిటి? మన శరీరంలో తల ఉత్తర ధ్రువం అయితే పాదాలు దక్షిణ ధ్రువం. వ్యతిరేక ధ్రువాలే ఆకర్షించుకుంటాయి. అప్పుడే శక్తి విడుదల అవుతుంది. అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదము తీసుకుంటాం. అప్పుడు వారి పాదాల్లోని దక్షిణ ధ్రువం మన తలలో గల ఉత్తర ధ్రువంతో ఆకర్షితమై శక్తిని వెలువరుస్తుంది. అందుకే మన హిందూ సంప్రదాయంలో పెద్దల కాళ్లకు నమస్కరిస్తాం. చూసారా, ఇలా మన సాంప్రదాయంలో ప్రతిదానికి ఏదో ఒక పరమార్థము దాగి ఉంటుంది. సాంప్రదాయాలను అర్థం లేనివని కొట్టిపారేయకుండా వాటిలోని పరమార్థం తెలుసుకుని ఆచరిద్దాం. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.